సరే 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 తెలుసు ఫోటో అది మీరు పైన చేస్తలే స్కాన్ చేస్తాను వీడియో తీస్తాను చూపించలేదు మారుతలేదు ఎల్లో మారుతారు ఈ కుటుంబంలో ఇద్దరు ఇస్తారు ఈ కుటుంబంలో ఇద్దరికి ఇస్తారు భార్యాభర్తలు ఇల్లునే ఇచ్చినారు ఇల్లునే ఇచ్చినారు ఈ ఊరే కాదు సింహాదేవి రోడ్లో ఎన్నుకుంటా అసలు ఊరు అంటేనే ఎక్కడో మైసూరు నియోజకవర్గం ఉండగా తీసుకుంటాడు సపరేట్ లో కాదు బయట ఏమైనా కూడా థ్యాంక్ యూ సార్ యాదన్నమాట టిఫిన్ నిలబెట్టే నీళ్ళు కూడా లే పరిగెత్తు అడిగి ఇంకా గ్రౌండ్ రిపోర్ట్ చేసి చెప్పేసా ఉంది కదా నిఘా రెడీనా hours. చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన సొంత నియోజకవర్గమైన పులివెందుల నియోజకవర్గంలో ఉన్న పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో ఆయన పేరు మీద ఒక మెగా గృహ నిర్మాణ కాలనీని నిర్మించాలనే ఆలోచనతో లేఅవుట్ వేయడం జరిగింది. దాదాపు 250 ఎకరాల ఏపీఐసి భూములను స్వాధీనం చేసుకుని ఒక్కొక్క లబ్ధిదారునికి 1.5 సెంటు ఇంటి స్థలాన్ని ఇచ్చి దాంట్లో నిర్మాణాలు ప్రారంభించడం జరిగింది. దాదాపు 8,400 మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. అంటే గతంలో ఇల్లు ఇచ్చిన వారికి మళ్ళీ ఇల్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ పట్టణంలో ఇల్లు ఉన్న వారికి ఇల్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. స్థానికులకు మాత్రమే ఇల్లు ఇవ్వాలి. ఉద్యోగస్తులు కానీ లేకుంటే ఐటీ ప్రొఫెషనల్స్ కానీ లేకపోతే కనుక పెద్ద పెద్ద ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఇల్లు ఇచ్చేదానికి అనర్హులు. అయినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా లెక్క చేయకోకుండా 8,400 మందిని స్థానికులను స్థానికేతరులను అందరినీ కూడా పెట్టి 8,400 మంది లిస్టులు తయారు చేసి జాబితాను మంజూరు చేయడం జరిగింది. ఇంకా దారుణం ఏంటంటే కనీసం ఆధార్ కార్డులు కానీ ఎంటర్ చేయలేదు. కొన్నిసార్లు అయితే భార్యాభర్తలకు ఇద్దరికి ఇల్లు ఇచ్చినారు, అంటే ఉద్యోగస్తులకు ఇచ్చినారు. ఈ ఊర్లో పనిచేసే పులివెందుల మున్సిపాలిటీలో పనిచేసే 18 సచివాలయాల్లోని అనేక మంది సచివాలయ ఉద్యోగులు కూడా ఇల్లు తీసుకున్నారు. అంటే కళ్ళకు గంతలు కట్టుకొని ఇంటిని మంజూరు చేసినారంటే ప్రభుత్వం ఏ విధంగా పనిచేసిందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మేము ఈరోజు ప్రభుత్వం వచ్చిందని చెప్పి నేను చెప్పడంలే. దాదాపు 2 సంవత్సరాల క్రితమే దీనిలో అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీరు రూపొందించిన లబ్ధిదారుల జాబితా కరెక్ట్ కాదు, దాదాపు 50% మంది లబ్ధిదారులు అనర్హులు ఉన్నారని చెప్పి నేను మున్సిపల్ కమిషనర్కు, రెవెన్యూ అధికారులు, సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకోబడు సార్. ఇవన్నీ ఉన్నాయి.
మీరు పొరపాటు చేస్తున్నారు. మీకు ఎవడో రాజకీయ నాయకులు కొల్లకి చెప్తున్నారు, మీరెందుకు ఇరుక్కుంటారు? ఇది ఏ రోజైనా సరే రికార్డ్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇది ఎప్పుడైనా ఈ రోజు కాదు, ఇంకొక 100 సంవత్సరాల తర్వాత అయినా సరే ఇది విచారణ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకు మీరు అన్నా కానీ వినలేదు. వాళ్ళ ఆలోచన ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు 30 సంవత్సరాల పాటు ఇంకా ముఖ్యమంత్రిగా ఉంటారు, ఎవరు మమ్మల్ని ఏమి చేయలేరు, ఏమి పీకలేరనే ఒక దూరాలోచన మరియు దురాలోచనతో ఈ కార్యక్రమాలన్నింటి కూడా గుడ్డిగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఏం చెప్తే వాటిల్లో సంతకాలు పెట్టడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు మళ్ళీ వీళ్ళందరితో ఇల్లు కట్టడం జరిగింది. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అక్కడ లేఅవుట్లో ఖర్చు పెట్టడం జరిగింది. నిజమైన లబ్ధిదారులకు, నిజమైన అర్హులకు ఇండ్లను ఇచ్చే దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు. తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర పురోభివృద్ధి కానీ, సంక్షేమం కోసం కానీ, ప్రతి ఒక్క పేదవారికి మంచి జరగాలి, ఏ ప్రభుత్వం ఉన్నా సరే పేదవారికి మంచి జరగాలనే ఆలోచన మాది. మేము ఈ స్థలం ఏపీఎస్సీ స్థలం చాలా వివాదం అవుతున్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ జోక్యం చేసుకోలేదు. పేద ప్రజలకు ఆ స్థలాలు ఇస్తున్నారు, పేద ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పి ఆ రోజుగానే మేము దాంట్లో తల దూర్చలేదు. కానీ ఇంత అన్యాయం జరిగేటప్పుడు దీన్ని గ్రహించి మేము 2 సంవత్సరాల ముందే దీన్ని చెప్పడం జరిగింది. అయినా కూడా పెడచెవిన పెట్టారు. ఇటీవలనే దీనిపైనే ముఖ్యమంత్రి గారు ఫిర్యాదు చేశాం. ఆయన వెంటనే దర్యాప్తుకు ఆదేశించడం జరిగింది. హౌసింగ్ శాఖ అధికారులు కూడా ఏ విధంగా దీన్ని దర్యాప్తు చేయాలో, ఏ విధంగా బోగస్ లబ్ధాల్లో దానిపైన కూడా నిన్న కలిసి మాట్లాడడం జరిగింది. అంతా కలిసి ఒక 10 మంది కంప్యూటర్ ఆపరేటర్లు కూర్చుంటే 3 రోజుల్లో ఇది ఈ లబ్ధిదారుల వాస్తవ విషయం, నిజమైన లబ్ధిదారుల బోగస్ లబ్ధిదారులని 3 రోజుల్లోనే తేటతెల్లమైంది. ఏది ఏమైనప్పటికీ ఈ వారం లోపల లబ్ధిదారులు ఎంతమంది బోగస్ లబ్ధిదారులు ఉన్నారు అనే విషయం స్పష్టంగా బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత నిబంధనల మేరకు, చట్టం రూపొందించిన మేరకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ముఖ్యమంత్రి గారు అధికార యంత్రాంగం కలిసి చర్చించి తీసుకుంటారు.